టాలీవుడ్లో కాలర్లు ఎత్తేసినారు, ప్రతి ఒక్కరు ఎత్తినారు. ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీకి కాలర్లు కూడా, బాలీవుడ్లో కూడా కాలర్లే. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు కాలర్ ఎత్తేస్తాడు. హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఉడ్లే లేవంటే మళ్ళీ ఏంది బ్రో కాలర్? ప్రతి ఇంటర్నేషనల్ లెవెల్లోనే ప్రపంచంలో యాడున్న కాలర్ ఎత్తేతాడు. అది ఈ కాలర్ పవర్. టీ షర్ట్స్ కూడా ఏరింగా, టీ షర్ట్స్ ఏం ఖచ్చితంగా ఏం మార్చేస్తాం. ఆ ఛానల్కి గట్టికి థ్యాంక్స్ నా. మీ వల్ల నేను ఎన్టీఆర్ అన్న ఒక్కసారి చూసినాను నా ఛానల్. ఎన్టీఆర్ అన్నకు మీ ఛానల్ ద్వారా ఒక మాట అన్న, ఎన్టీఆర్ అన్న వాళ్ళ నాన్నకు ఒక మాట చెప్పాడు, అన్న ఇది మీకు నేను నా జన్మ మీకు అభిమానులకు అంకితం అని. మేము కూడా ఎన్టీఆర్ అన్నకు ఒక మాట చెప్తున్నామన్నా, ఈ జన్మ ఎన్టీఆర్ అన్నకు అంకితం. మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేశామన్నా, ఈ జన్మ ఎన్టీఆర్ అన్నకు అంకితం. కాలు ఎత్తి మళ్ళీ చెప్తున్నామన్నా, ఎన్టీఆర్ అన్నకు అంకితం. జై ఎన్టీఆర్ అన్న. కాలర్ దించడం కుదరదు అంతే. అది నేషనల్ పర్మిట్, నేషనల్ పర్మిట్, నేషనల్ అంతా అయిపోయింది. వరల్డ్ వైడ్ ఏందన్నా బ్యాంక్ సీల్ ఎత్తుకోవడం చేసినారు. బ్యాంక్ సీల్కి ఏ సీలు పనికిరావు, ఈ సీల్ ముందర అన్ని సీలు తక్కువే. వద్దునబ్బా, స్విమ్మింగ్ పూల్ లో వస్తుంది, ఏం కట్ చేయలే, అన్ని చూపించాడు బా. ఇట్లా స్ప్రే కొట్టుకొని ఇట్లా వస్తుంది. వద్దునబ్బా, లెవెల్ నాది అమ్మా. చూస్తారా చున్నీలేనా వేస్తే 2 ఏట్లు మెట్టా కొడతారు, అవసరమా రండి అంటారు. మామూలు ఎంత అన్ని ఉన్నాయి. ఇంటికాడ పర్మిషన్ అడిగే సినిమాకి మా అమ్మ వాళ్ళే డబ్బులు చంపించినారు. చూస్తానని చెప్పి వచ్చినాడు. ఎందుకంటే ఇంటికాడ పర్మిషన్ ఇస్తారు. మెయిన్ ఏ సినిమాకి పర్మిషన్, ఇంటికాడ పర్మిషన్ తీసుకొని రావాలంటే ఎన్టీఆర్ సినిమా అంటే కాలర్ ఎత్తుకొని కాలర్ బాగా తోమిస్తారు మాకి. ఎందుకంటే తారకన్న ప్రతి ఒక్క ఈవెంట్ లో చెప్తాడు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, మీరు ఉంటేనే మేము ఉంటాం నెక్స్ట్ అని. అది ఆ మాట చెప్తాడు కాబట్టి మా ఇంట్లో కూడా ధైర్యము. తారకన్న సినిమా అంటే ధైర్యం ఎందుకు వస్తుందంటే, ప్రతి ఒక్క అభిమానికి కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీస్ కూడా ఒక ధైర్యం అనేది ఎందువల్ల వస్తుందంటే, తారకన్న కాలర్ ఎత్తి మరీ చెప్పినాడు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇప్పుడు వర్షాకాలంలో కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని కాలర్ ఎత్తి మరీ చెప్పాడు. ఆ మాట కోసమే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా మీరు జాగ్రత్తగా సినిమా చూసుకొని రండి, తారకన్న సినిమా మాకేం ఇబ్బంది లేదని చెప్తారు. కాలర్ ఎగరేసుకోరండి సినిమా చూసేసి అని చెప్తారు. మా ఇంట్లో వాళ్ళకి హీరోలు అంటేనే ఏమో కూడా తెలియదు. మొన్న టీవీకి ఆడియో లైన్ జరిగింది, ఇది మ్యాచ్. అప్పుడు నేను టీవీకి కనెక్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి చూపించిన, ఏంట్రా ఇట్లా ఇంట్లో ఉన్నది, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పే హీరోలో ఎన్టీఆర్ ఉన్నాడు. మా అమ్మ మా నాన్నకి ఎన్టీఆర్ అంటే కూడా ఎవరో తెలియదు. వాళ్ళు కూడా లాస్ట్లో చెప్పిన చూడు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, దాంతో వాళ్ళు కూడా ఎన్టీఆర్ అభిమానులు అయిపోయినారు. నేనైతే హ్యాండ్స్ ఆఫ్. లాస్ట్ టైం ఆ టీ షర్ట్ వేసుకుని తిట్టినారు బ్రో, కాలర్ ఎత్తలేదు, అందుకే షర్ట్ వేసుకొని వచ్చిన. అంటే ఇప్పుడు ఏంది రివ్యూ చెప్పాలా, పబ్లిక్ టాక్ అంటే ఇప్పుడు రివ్యూ ఎందుకు బ్రో, పబ్లిక్ టాక్ స్ప్రెడ్ చేసాకే కదా, అవసరం లేదు బ్రో, టైం వేస్ట్ అయ్యండి. ఎన్టీఆర్ కాలర్ ఎత్తి చెప్పినాడంటేనే పడిపోయినట్టు. మళ్ళీ ఊరికే మీరు ఏదో కెమెరా పెట్టుకొని మైక్ పట్టుకొని ఏదో మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి చెప్పాలి కాబట్టి ఎన్టీఆర్ కాలర్ ఎత్తినప్పుడే ఆడ డిసైడ్ అయిపోయింది బ్రో, రిజల్ట్ అయిపోయింది. మేము ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బాగుంది అనుకోం బయట వచ్చినాం. సెకండ్ హాఫ్ దీంట్లో 75% మ్యాచ్ చేసినా చాలా అనుకున్నాం, అది 150% ఉంది. మాకు ప్రతిసారి ఏదైతే క్లైమాక్స్ డోకా ఉంటుందో ప్రతి సినిమాకి మేము అదే ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ బీభత్సంగా ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది, క్లైమాక్స్ కొద్దిగా బాగుంటుంది కదా అనుకుంటాం బ్రో. ఈసారి అది కూడా తీర్చేసినాడు బ్రో. బీజిఎం ఎన్టీఆర్కి సపరేట్గా ఒక ర్యాప్ కొట్టించినాడు. ఎన్టీఆర్ షార్ట్స్ వచ్చిన ప్రతిసారి ఒక టైగర్ రోరు, ఆ బీజిఎం అది మేబీ ఏ క్లాస్ సెంటర్లో కూర్చున్న వాళ్ళకి కొంచెం ఓవర్ అనిపించి, కానీ మన సీడెడ్ మాస్ ఆడియన్స్కి అదే కావాలా, సీడెడ్ మాస్ ఆడియన్స్కి అదే కావాలా. స్పాయిలర్స్ ఏం చెప్పకూడదు కానీ సినిమా చాలా బాగుంది బ్రో. అంటే మన వైఆర్ స్పై యూనివర్స్ అలవాటు ఉండే వాళ్ళకి ఎక్కేస్తుంది ఈజీగా. కానీ మన ఆడియన్స్కి అంటే మన సీడెడ్ ఆడియన్స్కి కానీ మన ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పెద్ద కనెక్షన్స్ ఏం లేవు. ప్రీవియస్ పఠాన్ కానీ దానికి ముందు వచ్చిన టైగర్ వార్కి 2-3 కనెక్షన్స్ ఉన్నాయి, బట్ పఠాన్ టైగర్ వాటికి ఏం కనెక్షన్స్ ఏం లేవు. కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది, ఫ్రెష్గానే చూడొచ్చు. ఫ్రెష్గానే జస్ట్ ఒక 2-3 క్యారెక్టర్స్ రిపీట్ అవుతాయి తప్ప మీకు స్టోరీ పరంగా కూడా ఏం పెద్ద ఇదేం ఉండదు. సో మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ వరకు బ్రో, మా డైరెక్టర్ ఆదిత్య చోప్రాకి మా తెలుగులో ఎవ్వరు చూపించినంత స్టైలిష్గా చూపించినాడు. నేను ఎప్పటి నుంచో నాకు అదొక కళ, ఎన్టీఆర్ని మాస్ చాలా సార్లు చూసేసినాం. నానక్ ప్రేమతో కొంచెం స్టైల్గా కనిపించినాడు. అప్పటి నుంచి దాంట్లో ఎంత స్టైల్గా ఉన్న యాక్షన్ తక్కువ, దాంట్లో డ్రామా ఎక్కువ ఉంటుంది. ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామా పడాలి ఎన్టీఆర్కి అనుకున్నా, అది పోయి హృతిక్ రోషన్ పక్కన కరెక్ట్గా పడింది బ్రో. హృతిక్ రోషన్ పక్కన ఇప్పుడు డౌట్ ఉండొచ్చు, మ్యాచ్ చేస్తాడా లేదా, మామూలుగా ఎన్టీఆర్ బాగున్నాడు కదా,
చూపించినాడు బ్రో ఆదిత్య చోప్రాకి. ఆయన ఫోన్పే నెంబర్ ఏం లేదు నా దగ్గర, ఉంటే 1000 కొట్టింటే ఇప్పుడే నేను. చాలా బాగా చూపించినాడు బ్రో. ముందుగా బాలీవుడ్ వాళ్ళు ఒక మిత్ బ్రేకర్ అంటారు కదా ఎన్టీఆర్ని. ప్రీవియస్గా SSR మిత్ బ్రేక్ అయింది. ఇప్పుడు బాలీవుడ్లో మన తెలుగు హీరోలు ఎంట్రీ ఇస్తే ఫ్లాప్ అవుతుంది, ఇంకో మిత్ ఉంది కదా, అది కూడా బ్రేక్ అయిపోయింది. ఏం డోకా లేదు. మీకు కావాలంటే టికెట్లు కూడా ఇస్తా, పోయి చూడండి, ఎంజాయ్ చేయండి హ్యాపీగా. ఫ్యాన్స్కి ఏం టెన్షన్ లేదు బ్రో. నిద్ర తడి కూడా వేసుకొని నిద్రపోవచ్చు, కాలర్లు ఎగరేసుకొని తిరగచ్చు. మళ్ళీ ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళు టాలీవుడ్ లో దండయాత్ర చేసాం, సౌత్ ఇండియాలో దండయాత్ర చేసాం. ఇప్పుడు బాలీవుడ్ లో దయాగాడి దండయాత్ర ఎలా ఉండబోతుంది బ్రో? మన ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అంటే ఎన్టీఆర్ ఒప్పుకోవడానికి కూడా రీజన్ ఏమంటే నార్త్ మార్కెట్ క్యాటర్ చేయడానికి బ్రో. ఇప్పుడు మనకు ఎంతసేపు ఉన్నా మనం ఇన్ని రోజులు 25 years తెలుగులో చేసినాడు ఎన్టీఆర్. తెలుగులో మనకి ఇబ్బందులు ఉండే టాప్స్ హీరోస్లో మన హీరోలు అందరికీ బాగా జరుగుతాయి. ఎన్టీఆర్ తోప్ మాస్ హీరో అన్ని పక్కన పెట్టేస్తే ఈ సినిమా మెయిన్ ఎయిమే అది. మనకు నార్త్ మార్కెట్ కావాలా, ప్లస్ OSలో గల్ఫ్ మార్కెట్ కావాలా. పక్కాగా ఈ సినిమా హిట్ అయితే, ఎందుకంటే మనకి హిందీ ఆడియన్స్ ఎప్పుడు కానీ టాక్ వచ్చిన తర్వాత అక్కడ పెరుగుతుంది. డే వన్ కంటే Day 2, Day 3 ఎక్కువ ఉంటాయి అక్కడ. సో మనకి ఇబ్బంది లేదు బ్రో. హ్యాపీగా ఎన్టీఆర్ అనుకున్నట్టు నార్త్ మార్కెట్ కూడా మనకు వస్తుంది. దీని తర్వాత వచ్చే ఎన్టీఆర్ నీళ్ళు ప్రాపర్గా గ్రౌండ్ అనేది సెట్ చేసినట్టు దీంతో. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నార్త్లో ఉన్న రూరల్స్కి కూడా ఎన్టీఆర్ అంటే ఏంటి, ఎన్టీఆర్ యాక్టింగ్ బ్రో. నేను చెప్తాను, వార్ టు ఓన్లీ యాక్షన్ కాదు, యాక్టింగ్కి స్కోప్ ఉన్న చాలా సీన్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ సీన్, యాక్టింగ్కి స్కోప్ ఉన్న సీన్లు. మొన్న ఆడియో లాంచ్లో త్రివిక్రమ్ చెప్పినాడు కదా, మీరు యాక్షన్ చేయాలంటే ఎన్టీఆర్ వరకు ఎందుకు రావాలా, ఎన్టీఆర్ ఎమోషన్లు పండించగలదు కాబట్టి వచ్చినారు ఎమోషన్. అది ఇంటర్వెల్ బ్యాంగ్లో ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ దగ్గర క్లైమాక్స్ ట్వీట్ దగ్గర, క్లైమాక్స్ పోర్షన్ దగ్గర, ఆ రెండు చాలు బ్రో. దీంతో నార్త్ ఆడియన్స్కి అర్థమైపోతుంది ఎన్టీఆర్ అంటే ఏమి. RRRతో ఆల్రెడీ మనోడు యాక్టింగ్ చూసినారు, బట్ ఇందులో హృతిక్ పక్కన చేయడం చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ బ్రో. ఇప్పుడు హృతిక్ ఇక్కడ మార్కెట్ ఎట్లయితే అడ్వాంటేజ్ ఉందో, మనోడికి అక్కడ మార్కెట్ అడ్వాంటేజ్ కరెక్ట్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు హృతిక్కి ఆల్రెడీ కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి, ఇక్కడ ఒక రేంజ్ మార్కెట్ అనేది ఉంది. ఎన్టీఆర్కి RRR దేవర్ అనేది అక్కడ ఉన్నాయి, ఒక రేంజ్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఇద్దరికి హెల్ప్ అవుతుంది ఇది. సినిమా మొత్తం నీకు వీళ్ళిద్దరి మీద రన్ అవుతుంది. నీకు అంటే ఒకరిద్దరు ఉన్నారు కానీ సినిమా మొత్తం రన్ అయ్యేది వీళ్ళిద్దరి మీదే. యాక్చువల్గా ఫ్యాన్ షో కదా, కొంచెం హంగామా మీద కొంచెం స్టోరీ మిస్ అయినాము, అంటే డైలాగ్స్ వినపడక కొన్ని చోట్ల. బట్ ఇంకోసారి రిపీట్ చేస్తే సెట్ అయిపోతుంది బ్రో. ఏం టెన్షన్ ఏం లేదు. చూసినారు కదా, కాలర్ ఎత్తుకొని ఉంటాం. మనోళ్ళు నాకు చెప్పాలా బ్రో, మనోళ్ళకి ఇది మామూలు కేక్, ఇది స్టెప్స్ కేక్ చేపిస్తారు కదా, స్టాండ్ ఒకటి పెడతారు లోపల చిన్న, అది నిలబెట్టేదాన్ని. మేము కూడా కాలర్లకు అట్లా ఏమైనా చేయించుకోవాలా బ్రో. అంటే ఐరన్ పోయింది అనుకో, పడిపోకుండా అట్లా నిలబడుకొని అంటే స్టాండ్లో ఏమైనా చేయించుకోవాలి మేము కూడా. అట్లా ఇంకోసారి పోతాను, మళ్ళీ వచ్చి చెప్పిన ఓకే, మళ్ళీ వచ్చి చెప్తాను సరేనా, మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ పోతాను. అదే పని నైట్ అప్పటికప్పుడే బ్లాక్ లో మళ్ళీ టికెట్లు కొన్నా, 5 టికెట్లు కొనేసి మళ్ళీ ఇప్పుడు అంటే టికెట్లు ఆల్మోస్ట్ దొరకలేదు. అదే పనికి ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేసిన, నైట్ అప్పటికి జయంత్ అన్న హెల్ప్ చేసిన, తమ్ముడు ఇట్లా బ్లాక్ లో టికెట్లు ఉన్నాయని. అప్పటికప్పుడే టికెట్లు తీసుకొని ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ షోకి పోతాను. సూపర్ బ్రో, నా బ్లాక్ బస్టర్ అన్న మూవీ సింగిల్ టేక్ డాన్సర్ అంటే ఎన్టీఆర్.